అంటే 'బుల్లిరాజు' అనంగానే బేసిక్‌గా ఫస్ట్ సినిమాలోనే తిట్లు తిట్టిచ్చారు. రెండో అవునవునవును. సినిమాలో నేనా? నాకు తిట్లు రావే అని చెప్పి ఇలా అనిపించారు అనిల్ గారు. సో, అవునవునవును. మరి మీరెలా ప్రెజెంట్ చేయబోతున్నారు? మన ఎందుకంటే ఆ బుడ్డోడి దాంట్లో మీద చాలా అటెన్షన్ ఉంటుంది. అవునవును. మన దాంట్లో ఆ కొరియన్ స్పేస్‌లోనే ఉంటది. హ్మ్. కొరియన్ స్పేస్‌లో కొరియాలో ఉండే ఒక పిల్లోడి పిల్లోడు క్యారెక్టర్ వాడు. లాగా ఆ! హిలేరియస్ ఫన్ ఉంటది అతనిది. కొరియన్ సెకండ్ హాఫ్ నేర్పించారా కొరియన్ ఆడికి? చిన్న చిన్న డైలాగ్స్. వీళ్ళందరికి ఇన్ని రోజులు నేర్పించారండి. కొరియన్ అంటే చిన్న చిన్న డైలాగులు చెప్పాలన్నా రావాలి కదా! అక్కడ ఉండి అందుకే ఆ కొరియన్ ట్యూటర్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. హ్మ్. వీళ్ళంతా ఉండి చిన్న చిన్న డౌట్‌లొచ్చినా అడిగి చెప్పేవాళ్ళు. హ్మ్. యాహ్! జనరల్‌గా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ ఏముంటదంటే ఫస్ట్ బూతులు నేర్చుకుంటాం. డైలాగ్ ఉంది మూవీలో. ఏంటిదది? ఆ! ఏంటిదది? అంటే అవతల భాషోడు మనకు కనపడితే ఆలస్యం. ఫస్ట్ బూతులు నేర్పించాలనిపిస్తది కదా! అంటాడు. అవును. ఆ! అది జనరల్ సైకాలజీ ఉంటది కదా! కరెక్ట్. మరి ఈ సినిమాలో మీకే అంటే మీరు ఒకటికి 2 సార్లు చెప్పినప్పుడు ఎవడన్నా వాడేవాళ్ళు ఎవరన్నా మీ మీద ఏది? కొరియాలో తిట్టారా మిమ్మల్ని ఎవరన్నా లేదు, అంటున్నా? లేదు, లేదు. తిట్టినా తెలీదు కదా మనకు. పని చేసుకుంటూ అదే వెళ్ళిపోవడం. కదా! నవ్వుతో తిడితే అసలు తెలీదు. ఏదో పొగిడారు అనుకుంటాం కదా! అవును. వీళ్ళు మన షూట్‌లో ఉండేవాళ్ళు కూడా ఏదో మాట్లాడుతా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తా వెళ్ళిపోయేవాళ్ళు అంతే. హ్మ్. యాహ్! మనోళ్ళు ఏమన్నా తిట్టారా కొంపదీసి లేదు కదా! లేదు, లేదు. యాహ్! యెస్. యెస్. మొత్తం అంటే వాళ్ళతో చేసినప్పుడు అదే ఫన్ ఉంటది కదా! మనం అవునవునవును. అవును. హ్మ్. కరెక్ట్‌గా చెప్పారు. ఆ డైలాగ్ ఉంది మూవీలో. యెస్.